నమస్తే అండి. నాకు మీరందరూ గుర్తుపడతారు కదా, తెలంగాణ స్టేట్లో నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. ఇది జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి పేషెంట్లకు మంచిగా బెదిరిస్తున్నారండి. పేషెంట్లకు ఏమంటున్నారంటే బాడీ స్కానింగ్ చేసుకురావండి బయట నుంచి అంటున్నారు. బాడీ స్కానింగ్ చేసుకొస్తే చేయబడతారట డాక్టర్లు ఇక్కడ. ఇంకొకటి సిటీ స్కానింగ్ అట. సిటీ స్కానింగ్ చేపించుకొస్తే మేము ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాము, ఇక్కడ మేము మీకు పట్టుకుంటాము, ఇక్కడ అడ్మిట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ అసలు ఏ స్కానింగ్ చేస్తుంది కూడా అసలు మిషనే లేదంటున్నారు వీళ్ళు. మరి ఏమున్నది పేషెంట్లు అడుగుతున్నారు, దీనికి ఆన్సర్ ఇస్తలేడు డాక్టర్స్లు. బాడీ స్కానింగ్ చేయాలంటే బయట 10,000 రూపాయలు అవుతాయండి. పేదవానికి తినేటందుకు తిండి లేదు, బాడీ స్కానింగ్ ఎక్కడ చేసుకోరావాలి? ఇంకొకటి విషయము, సిటీ స్కానింగ్ కూడా చేయమంటున్నారు. ఆ జేపీస్కి వస్తేనే డాక్టర్లు చేయబడతారట ఇక్కడ. ఇంజక్షన్ ఇమ్మంటే ఇంజక్షన్లు కూడా బయట నుంచి తెచ్చుకోమంటున్నారు. గోళీలు అడిగితే గోళీలు బయట నుంచే తెచ్చుకోమంటున్నారు. పేషెంట్లకు బెదిరిస్తున్నారంటే మా దగ్గర ఏమి కాదు, మీరు ఎక్కడన్నా చూపించుకోండి, సంగారెడ్డి వెళ్ళిపోండి. ప్రతి ఒక్క పేషెంట్లకు సంగారెడ్డే బొమ్మని చెప్తున్నారండి. నేను అడుగుతున్నాను సీఎం గారికి, మన హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి కూడా అడుగుతున్నాను, మరి ఈ హాస్పిటల్ కాదా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదా? సరే, ఇప్పుడు పేషెంట్లకు చెప్తున్నారు కదా బాడీ స్కానింగ్ చేపించుకురావాలి బయటికి పోయి, సిటీ స్కానింగ్ కూడా బయట నుంచి చేపించుకురావాలి, నెత్తురు పరీక్ష కూడా బయట నుంచి చేసుకోవాలంటున్నారు. నెత్తురు టెస్ట్ బయట టెస్టింగ్ చేయించుకోండి అంటున్నారు. మరి ఇది హాస్పిటల్ ఎందుకున్నదండి? బంద్ చేయండి దయచేసి, హాస్పిటల్ని మొత్తం లాక్ చేయండి. ఈ హాస్పిటల్ ప్రజలది, ప్రాపర్టీది, ఇది డాక్టర్ది కాదు. ఇంకొకటి కొత్తది, ఒక కొత్త నాటకాలు చేస్తున్నారు వీళ్ళు హాస్పిటల్లో. ఎవరైతే ఇక్కడ పేషెంట్ అడ్మిట్ అయినారో వాళ్ళ ఎంక్వైరీ చేస్తున్నారు. పేషెంట్ దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మందుల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అని. ఎవరైనా మందులు ఇస్తలేరని చెప్తే పేషెంట్లు వాళ్ళకు వెంటనే బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు. ఇంజక్షన్ ఇస్తలేరని చెప్తే వాళ్ళకు పేషెంట్లతోటి వాళ్ళకు బయట వెళ్ళగొట్టేస్తున్నారండి. అవునండి, బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు. ఎందుకు ఇంత దుర్మార్గతనం ఎందుకండి ఇది? ప్రజలు కదా జీతాలు ఇస్తున్నారు, ఇది ప్రజల మీద రౌడిజం చేసుడేంది? ఒక డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడుతాడు, ఒక డాక్టర్ ప్రాణాలు తీసుకోడు. ఇక్కడ లేడీ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ మీద పోతారు కదా, ఆ పోంగా దారిలో ఒక బెంచ్ ఉంటుందండి. ఆ బెంచ్ మీద 3 లేడీస్ని పెట్టిర్రు, ఒక జెంట్స్ని పెట్టిర్రు. ఏ పేషెంట్ దగ్గర ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని ఆ పేషెంట్ చూస్తేందుకు వస్తారు కదా, వాళ్ళ ఈ ఫోటోలు కొట్టుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ కాల్ రికార్డింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇది చట్ట ప్రకారం నేరం అండి. డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్లకు సస్పెండ్ చేయాలి, డాక్టర్ల మీద కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఈ జహీరాబాద్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్క డాక్టర్స్కు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ షాపులు కూడా ఉన్నాయి. మరి వీళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు? సీఎం గారు వీళ్ళకు సస్పెండ్ చేయండి, ఈ మొత్తం స్టాఫ్ని ఇక్కడి నుంచి సస్పెండ్ చేయండి, కొత్త స్టాఫ్కు పెట్టండి, అప్పుడే మంచి పేరు వస్తుంది. ఇంత దుర్మార్గతమండి. సరే, వాళ్ళు ఇప్పుడు పేషెంట్లకు చెప్తున్నారు కదా సిటీ స్కానింగ్ చేపించుకురావాలని, మరి ఇక్కడ మిషన్ ఏర్పాటు చేయండి సీఎం గారు. ఇప్పుడు బాడీ స్కానింగ్ చేయాలంటే
ఇది ఎల్ఆర్ఐ మిషన్ కావాలి కదా, ఎల్ఆర్ఐ మిషన్ ఇంపార్టెంట్ కదా. బయట చేయలేరు కదా పేదవాళ్ళు. 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ చేయాలి? సీఎం గారు ఆలోచించండి. పేదవాళ్ళు చచ్చిపోతున్నారు ఇక్కడ. అసలు నేను ఒక్కటి అడుగుతున్నాను సీఎం గారు, నేను సీఎం గారికి అడుగుతున్నాను, హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి కూడా అడుగుతున్నాను, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా అడుగుతున్నాను. మరి ఈ హాస్పిటల్లో డాక్టర్స్లకు అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకు మెడికల్ షాపులు కూడా ఉన్నాయి. మరి వీళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు? వీళ్ళకు సస్పెండ్ చేయండి ఫస్ట్. జనాలు ఉద్యోగాలు లేక నానా అవస్థలు బాధలు పడుతున్నారు. వీళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వీళ్ళకు. మరి ఉద్యోగాలు ఎందుకు వీళ్ళకు? వీళ్ళందరికీ సస్పెండ్ చేయండి. పేదవాళ్ళ నెత్తురు అవుతున్నారు వీళ్ళు. పేషెంట్లకు నెత్తురు పరీక్ష చేయమన్నా కానీ మా దగ్గర కాదని చెప్పేస్తున్నారు వీళ్ళు. మా దగ్గర కాదు, బయట పోయి నెత్తురు పరీక్ష తీసుకురండి, బయట పోయి స్కానింగ్ చేయండి, సిటీ స్కానింగ్ కూడా బయటనే చేయండి, బాడీ స్కానింగ్ కూడా బయట చేపించుకురండి. మరి ఇక్కడ ఇప్పుడు ఈ దవాఖానలో వీళ్ళు డాక్టర్స్లా మంగళ పని చేస్తుర్రా? మరి వీళ్ళు ఏం ఉద్యోగం చేస్తుర్రా? మరి వీళ్ళు టైంపాస్ చేస్తున్నారా? ఇక్కడ జీతాలు తీసుకుంటున్నారు కదా, జీతాలు ఎవరిస్తున్నారు? ఎవరి అయ్యా జాగిరని జీతాలు తీసుకుంటున్నారు? ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు, ప్రజలు జీతాలు ఇస్తున్నారు. జ్ఞానం ఉందా డాక్టర్లకు, సిస్టర్లకు? జ్ఞానం ఉందా? ఏం చేస్తున్నారండి సీఎం గారు? హెల్త్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఏరియా ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? అంటే వీళ్ళందరికీ కమిషన్ వస్తున్నాయి. వీళ్ళు కమిషన్ తీసుకొని ఇళ్ళల్లో ఏసీలో అనుకుంటున్నారు. పేదవాళ్ళ రక్తాలు దాగుతున్నారండి. మీరు బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. ఏమన్నా మాట్లాడితే డాక్టర్లు ఏమంటున్నారు? మన రేవంత్ రెడ్డి రాజ్యము అంటున్నారు. ఇక్కడ డాక్టర్లు అంటున్నారండి మా రేవంత్ రెడ్డి రాజ్యం అంటున్నారు. నేనేమంటున్నానంటే సీఎం గారికి 2 సంవత్సరాలు ఆగండి, ఇది కేసీఆర్ రాజ్యం అవుతుంది, బీఆర్ఎస్ రాజ్యం అవుతుంది. ఇప్పుడు ఎవరెవరు తప్పులు చేస్తున్నారో కేసీఆర్ గారు అందరి మీద చర్యలు తీసుకుంటాడు, అందరినీ సస్పెండ్ చేస్తాడు. ఎవడైతే రౌడీజం చేస్తున్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు, కేటీఆర్ గారు రాసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. మేము హక్కుల గురించి మాట్లాడడం కదా, న్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం కదా, మా మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. అవన్నీ నోట్ చేసుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పి కానీ, ఎస్పీ కానీ, ఐజీ కానీ అందరి రాసి పెట్టుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా 2 సంవత్సరాలు అయితే కేసీఆర్ రాజ్యం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరికి వదిలిపెట్టడు. ఒకవేళ కేసీఆర్ వదిలిపెట్టా కానీ కేటీఆర్ మాత్రమైతే ఎవరికి వదిలిపెట్టాడండి. ఎవరో ఎంతమంది పేదవాళ్ళకు ఇబ్బంది పెట్టిర్రో, ఎంతమందికి అక్రమ కేసులు పెట్టిర్రో వాళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటాడు కేటీఆర్ గారు. ఇది 100% చెప్తున్నాను. ఇది రాసి పెట్టుకోండి, ఇక్కడ గుండె మీద రాసి పెట్టుకోండి, ఇదే గుండె మీద రాసి పెట్టుకోండి. నేను ప్రతి ఒక్క డాక్టర్లకు కూడా ఇది చెప్తున్నాను ముందే. మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, తహసీల్దార్లకు కూడా చెప్తున్నాను, ఆడియోలకు చెప్తున్నాను, కలెక్టర్లకు కూడా చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యం ఉన్నదని పేదవాళ్ళ మీద అన్యాయం చేస్తున్నారు, పేదవాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అందరికి అంతు తెలుస్తాడు కేసీఆర్ గారు. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటికైనా నేను హెల్త్ మినిస్టర్ గారికి చెప్తున్నాను, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఎంపీ గారికి చెప్తున్నాను, జైరాబాద్ ఎమ్మెల్యేకు కూడా చెప్తున్నాను. ఈ జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో అవినీతి పనులు చేస్తున్నారు. మీడియా వాళ్ళు పోతే డాక్టర్లు తప్పులు చేస్తూ ఉంటే మీడియా వాళ్ళు వీడియోలు తీసుకోవద్దట. మీడియా వాళ్ళ మీద కేసు పెడతానని బెదిరిస్తున్నారు. డాక్టర్లు తప్పు చేస్తున్నారు కదా, మరి డాక్టర్ పర్మిషన్ తీసుకొని హాస్పిటల్కు రావాలట మీడియా మిత్రులు. అంటే డాక్టర్లు తప్పు చేస్తూ ఉంటే మీడియా వాళ్ళు వీడియోలు తీసుకోవద్దా? సిస్టర్లు తప్పు చేస్తూ ఉంటే వీడియోలు తీసుకోవద్దా? సూపరింటెండెంట్ తప్పు చేస్తూ ఉంటే వీడియోలు తీసుకోవద్దా? ఇక్కడ మనిషి చచ్చిపోయినాక కూడా పైసలు తీసుకొని శవానికి ఇస్తున్నారు. ఇలా అవునండి, పైసలు తీసుకొని డెడ్ బాడీ ఇస్తున్నారు. ఇదెక్కడిది రాజ్యం అండి? ఇదెక్కడిది న్యాయం? ఇది రౌడీల రాజ్యమా? లంగల రాజ్యమా? ఇది ప్రజల రాజ్యం. ఇది ప్రజల రాజ్యంలో అవినీతి పనులు జరగద్దు, లుచ్చ పని చెయ్యొద్దు అని ఈ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా ప్రజల ముంగట తెలియజేస్తున్నాడు. ప్రజలకు తెలియాలని నేను ఎవరు తప్పు చేసినా కానీ వాళ్లకు శిక్ష పడాలని నేను ముందడి చేశాను. నేను ప్రాణాలకు భయపడను. ఒకడు చంపేస్తానంటే నేను రెడీ. కొట్టినవాడు కొచ్చా నా కొడుకైతాడు, దెబ్బలు తిన్నవాడే మొగోడు ఈ చాంద్ పాషా. 10 మందికి ఎంబడి తీసుకుపోతాడు, తిరుగుతాడు కదా, వాడు అవినీతి పని చేస్తాడు, లఫంగా పని చేస్తాడు. నేను ప్రజలకు సేవలు చేస్తాను, ధైర్యంగా దర్జంగా ఒక్కనే రోడ్డు మీదకి వెళ్తాను. ఒకడు బెదిరిస్తేనే భయపడను, నేను ప్రాణాలకు భయపడను. డాక్టర్లు తప్పులు చేశారు, వాళ్ళకు శిక్ష పడాలి, వాళ్ళకు సస్పెండ్ చేయాలని, పేషెంట్లకు న్యాయం జరగాలని నేను ఈ న్యాయ పోరాటాలు చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.